రాజకీయాలను శాసించి గళం విరుపులతో హిందుత్వ భావాలను పోషించిన బాల్ ఠాక్రే కనుమూయడం పట్ల ఉత్తర భారతం నిట్టూర్చింది. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ నటులు, క్రికెటర్లు దిగ్భ్రాంతికి లోనయ్యారు. మరాఠా యోధుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్నికణికల్లాంటి అక్షరాలు, భావబాణాల వ్యంగ్య చిత్రాలు, ఎవరికీ భయపడని దృఢ సంకల్పం, నమ్మిన సిద్ధాంతాల కోసం దేనికైనా తెగించే వ్యక్తిత్వం, ఇవన్నీ కలగలిసిన శక్తి బాలాసాహెబ్ ఠాక్రే. అమేయ లక్షణాలతో మహారాష్ట్ర రాజకీయాలలో చెరగని ముద్ర వేసుకున్న ఆయన మరణం పట్ల మహారాష్ట్ర చిన్నబోయింది. రాజకీయ, సినీ ప్రముఖులు దుఃఖానికి లోనయ్యారు. మరాఠా సింహం అస్తమయం పట్ల సంతాపం వ్యక్తం చేసి సానుభూతి ప్రకటించారు. భూమిపుత్రుల నినాద వీరుడు బాలాసాహెబ్ మరణం పట్ల బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా ఆయనను కలిసే అవకాశం రానప్పటికీ అసాధారణ నిర్వహణ సామర్థ్యాలు ఉన్న నేతగా ఆయనను గుర్తిస్తానని మమత ఫేస్బుక్లో సానుభూతి వ్యాఖ్యలు రాశారు. ముఖ్యమంత్రులు తరుణ్ గొగోయ్, నితీష్ కుమార్, లక్షలాది శివ సైన్యానికి ఆరాధ్య నేత అయిన ఠాక్రే ఇక లేరని తెలుసుకున్న సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చింతించారు. ఠాక్రే మరణంపై సీనియర్ నటుడు దిలీప్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. ఆయనను తానెప్పుడూ పులిలాంటి వ్యక్తిగా కాకుండా సింహం లాంటి శక్తిగానే భావిస్తానని ట్విట్టర్లో అభిప్రాయాన్ని పొందుపరిచారు. బాలాసాహెబ్ ठाकरे जी के निधन से महाराष्ट्र और देश की जनता की बहुत बड़ी हानि हुई है, क्योंकि बाला साहब आज तक जो जीवन में काम किया उससे युवकों को बहुत बड़ी प्रेरणा मिली. युवकों की भाषा बाला साहब को समझ में आई थी. इसके कारण हमारे राज्य का और देश का युवक उनके तरफ आकर्षित हुआ था. राजनीति में कई लोग राजनीति में होते हैं, लेकिन बाला साहब जैसे लड़वैया एक हाथ दूसरा. लोग कहते हैं कि उनके आत्मा को चिर शांति मिले. मैं तो ये कहता हूँ कि भगवत गीता कहती है अंतक काल में लड़ते लड़ते अंतक काल में जो इंसान अपना देह को छोड़ देता है तो गीता कहते है कि वो मेरा अंश है, मुझे आकर प्राप्त हो जाता है, मतलब वो मोक्ष मिलता है. तो बाला साहब को तो वो मोक्ष मिला ही है, संदेह उसमें तो कोई संदेह नहीं. लेकिन फिर भी मैं भगवान से प्रार्थना करता हूँ कि उनकी आत्मा को चिर शांति मिले. ఠాక్రే మరణంపై ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ సంతాపం తెలిపారు. గొప్ప నాయకుడైన ఠాక్రే తనతో పాటు మరెందరికో తండ్రిలాంటి వ్యక్తి అని, వారి మరణం దేశానికి తీరని లోటని ఓ లేఖ రాశారు. హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీనటులు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, అనుపమ్ ఖేర్లు సంతాప సందేశాలను ట్విట్టర్లో ఉంచారు. దిగ్గజ కార్పొరేట్ కంపెనీల అధినేతలు ఠాక్రే మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఓ బలమైన నాయకుణ్ణి కోల్పోయిందని రతన్ టాటా వ్యాఖ్యానించారు. బాలాసాహెబ్ మృతితో క్రికెట్ లోకం సైతం నివ్వెరపోయింది. ఎప్పటికీ గుర్తించుకునే జననేతను కోల్పోయామంటూ సచిన్ టెండూల్కర్ ఠాక్రే కుటుంబ సభ్యులకు ఫేస్బుక్లో సంతాప సందేశం రాశారు.